పెట్టాలని ఆలోచిస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ భక్తి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పర్యటనలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శన స్వీకరించి ఆలయ విశేషాలను అనుభవించారు. భక్తి సాంప్రదాయాల పరిరక్షణలో పాల్గొనడం ద్వారా ప్రజలతో దగ్గరగా చేరడానికి ఈ పర్యటన కవితకు ఒక అవకాశమని అభిప్రాయపడ్డారు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, డీలే అవుతూ వచ్చింది. మా కుటుంబ సభ్యుడు మా అన్న మదన్న అనేక సార్లు గుర్తు చేశాడు, రండమ్మ తప్పకుండా అని చెప్పి, కానీ కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ మంచి రోజు త్రయోదశి రోజు రావడం కుదిరింది. భగవంతుడి దయ అందరి మీద ఉండాలని చెప్పి ప్రత్యేకించి ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం అనేక సార్లు కష్టపడి ఇప్పుడు కూడా కష్టపడుతున్నటువంటి సోనన్న గారికి, అట్లానే వారి మొత్తం బృందానికి, మాతో పాటు వచ్చినటువంటి తెలంగాణ జాగృతి నాయకులకి అందరికీ కూడా స్వామివారి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మేము ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం చేసినా ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్నప్పుడు ఆంధ్ర ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, కానీ ఎవరిది వాళ్ళు అయిపోయి బాగుండాలి అన్నదమ్ములా కానీ అనేక సందర్భాలు కోరుకున్నాం. అట్లానే జరుగుతూ ఉంటుంది. అంత మంచి డెవలప్మెంట్ అందరికీ ప్రజలకు రావాలని కోరుకుంటున్నాం. ఇకపోతే మీకు తెలుసు, నేను ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఒక యాత్ర 4 నెలల పాటు చేయబోతూ ఉన్నాము. తెలంగాణ ప్రజలందరినీ కలుసుకుంటాం, వారందరితో కూడా వారి ఒపీనియన్స్ ఏంటి తీసుకుంటాం. ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన చాలా దారుణమైనటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక పెద్దలు కేసీఆర్ గారు కష్టపడి దాటిన పడేసినటువంటి దాన్ని ఇవాళ రాష్ట్రం నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజా జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిని సైతాన్లా చూపించడంలో ఆసక్తి చూపిన అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల తర్వాత మాత్రం భగవాన్లా ప్రవర్తిస్తున్నారా అనే ప్రశ్న సీఎం కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ టిల్లు అని పేర్కొన్న తర్వాత ఇప్పుడు మద్దతు ఇవ్వడం అనుమానాస్పదమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద చెప్పారు. కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శమని ఆ అభివృద్ధిని గుర్తించిన అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఆన్ రికార్డ్ సాక్ష్యంగా చెప్పారు. అభివృద్ధి చెందలేదని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని తాము సూచిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ మరి సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వారు ఎంత ఈజీగా మాట మార్చారంటే, మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ శాసనసభ్యుడు మరి గోపీనాథ్ గారు, స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరగలే అని చెప్పేసి ప్రజలని ఈ ఎలక్షన్ స్వార్థ రాజకీయాల కోసం పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోటీ పెట్టకుండా మేము కాంగ్రెస్కి ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇదే ఒక అసదుద్దీన్ ఓవైసీ గారు ఆన్ రికార్డ్, ఇదే ఒక ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ఆన్ రికార్డ్, దేశం మొత్తం కూడా తెలంగాణ నుంచి నేర్చుకోవాలి, పరిపాలన అంటే కేసీఆర్ దగ్గర వచ్చి పాఠాలు నేర్చుకోవాలి. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నదని చెప్పేసి ఆన్ రికార్డ్ మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రకంగా ఎందుకు మాట మార్చినారో మరి అసద్ గారు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈరోజు. మరి అక్బర్ గారు, అసద్ గారు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా వారు ఇక్కడ బీహార్లోనేమో కాంగ్రెస్కి పోటీ పెడతారు, అక్కడ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు, ఇక్కడనేమో కాంగ్రెస్ని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మీరు మీ సిద్ధాంతం ఏందో మాకు తెలియదు, కానీ మీ ఎంఐఎం పార్టీ సిద్ధాంతం ప్రకారం మీ అనుకున్నటువంటి ఒక ప్రధానటువంటి మీ యొక్క మూల సిద్ధాంతం, మీరు అన్న మాటలు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని मुसलमानों को नफरत करने वाला आदमी
जो गांधी भवन में बैठ रहा है वो मोहन भगवत चला रहे हैं इनको पीछे से అని చెప్పి మాట్లాడినటువంటి అసద్ గారు దీనికి సమానం చెప్పాలి ఈరోజు ముసల్మానంకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రసాద్ గౌడ్ పార్టీ మారిన కారణాలను కేటీఆర్ స్పష్టంగా తెలుసుకుంటున్నారని చెప్పారు. ఆయన హెచ్చరించినట్లుగా సుల్తాన్పూర్ పరిధిలో జరిగిన వివిధ సంఘటనలు బయటకు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ సూచించారు. పార్టీ లోపల ఏవైనా అవినీతిపరమైన లేదా అసభ్య చర్యలపై నేతలు తక్షణమే జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. కూడా వేయండు రాజేంద్రనగర్ ఆయన డెవలప్మెంట్ ఎవరి డెవలప్మెంట్ కోసం పోయిను వస్తే అన్ని బయటకు వస్తాయి, భయపడకురి. సుల్తాన్పూర్ బయటకు వస్తుంది, గాసిమియా గూడ బయటకు వస్తుంది, అన్ని బయటకు వస్తాయి. ఎవరికి ఏం తెలియకుంటే ఏం లేవు, అందరికి అన్ని తెలుసు. ప్రభుత్వం మళ్ళా 2 ఏళ్లలో వస్తుంది. ఎవరోళ్ళని ఏం చేయాలనో, ఎవరోళ్ళ సంగతి ఎట్లెట్లా తీయాలనో, ఎవరోళ్ళ బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది. ఇదివరకు లెక్క ఉండదు. ఎవరి డెవలప్మెంట్ కోసం పోయినావు, ఏమిటికి పోయినావు, ఏం ఆశించిపోయినావు, ఏం కథలు పడుతున్నావు, ఫైమ్ గాడు ఏం చేస్తుండో, ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు. ఎవడెవడేం చేస్తుండో మాకు కూడా ఎరికే. టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. ఇగో నేనేమంటున్నా అంటే ఒక్కరోజుకే గింత ఎగిరిత పడితే ఎట్లా? ఒక్కరోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు. సుత్తం పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలన్నా గాడికే పోతాడు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది అందరి ఆలోచన. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే, తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా మీ ఎమ్మెల్యే సాబ్ కూడా వేయండు రాజేంద్రనగర్ ఆయన డెవలప్. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత జక్కంపూడి రాజా వెళ్లారు. అయితే కందుకూరు బైపాస్ రోడ్లో ఆయన వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తున్నందున కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో మిగతా వారిని వదిలి జక్కంపూడి రాజా స్వయంగా నడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంత దూరం నడిచిన తర్వాత వర్షం ప్రారంభమవడంతో తిరిగి ఆ 3 వాహనాల్లోనే గమ్యస్థానానికి చేరుకున్నారు. పోలీస్ వ్యవస్థ ఉన్నది దేనికి అని అంటే, ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి తోడుగా ఉండేదానికి కాదు. ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే మర్డర్లు చేస్తారో, మానభంగాలు చేస్తారో వాళ్ళకి సపోర్ట్. పోలీస్ వ్యవస్థ ఉన్నది దేనికి అని అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో ఉన్న 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆయన చూపుతున్న వేగాన్ని యువత కూడా అందుకోలేకపోతుందని నవ్విస్తూ చెప్పారు. ఇటీవల చంద్రబాబు మాట్లాడిన క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తనకు అర్థం కాక చాట్‌జీపీటీలో వెతికానని లోకేష్ హాస్యంగా వెల్లడించారు. తెలుగోడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని. చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడి సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు. 1995లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది. ఆనాడు చాలామంది ఎగతాళి చేశారు. ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. కంప్యూటర్ అన్నం పెడుతుందా? ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్ట? ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి. అంతేకాదు, ఆయన వయసు 75 అయినా ఇప్పటికీ 20 సంవత్సరాల కుర్రోళ్ళలో పరిగెడతారు. ఆయన మినిస్ట్రీలో చాలామంది యువకులున్నాం, ఇప్పటికీ ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు. నేను చాట్‌జీపీటీకి వెళ్ళి ఎతికా, క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని. అంటే హీఈస్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం గాంధీ కుటుంబం 3 తరాలుగా ప్రాణాలు అర్పించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య బలపాటుకు రాజీవ్ గాంధీ చేసిన సేవలు అపూర్వమని, 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చిన దూరదృష్టి ఆయనదేనని అన్నారు. రాజీవ్ చూపిన స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. ఐక్యత, సామరస్యమే దేశ బలమని రేవంత్ అన్నారు. అక్టోబర్ 19 ప్రతి సంవత్సరం గత 35 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడిన, గాంధీ ఐడియాలజీని కొనసాగిస్తున్న వాళ్లకు ఈ అవార్డును ఇచ్చి రాజీవ్ గాంధీ యొక్క
సద్భావన స్ఫూర్తిని కొనసాగించడానికి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. గత పాలకులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా, అనుమతి ఇవ్వనప్పుడు పాలకుల మీద కొట్లాడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలి అనంటే ఎన్ని రోజులు చెప్పినా కూడా సమయము సరిపోదు. ఈ దేశంలో గాంధీ అనే పదము భారతదేశానికి పర్యాయ పదం. భారతదేశంలో ఒక స్ఫూర్తి సాంప్రదాయము, అన్ని సమూహాల యొక్క కలయిక, అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో గాంధీ అనే పదము, గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది. దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే 30 సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్స్ ఏమీ చేయలేకపోయినారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత అక్టోబర్ 19 ప్రతిపక్షం ఆరోపించినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఒకటి పూర్తిగా అమలు కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. ముఖ్యంగా మహిళలకు వాగ్దానం చేసిన నెలకు 2,500 ఆర్థిక సాయం పథకం అమలు చేస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. ఈ పథకం ప్రారంభమైతే మిగతా గ్యారంటీలు కూడా అమలు అవుతున్నట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. వ్యవస్థను పెట్టినటువంటి ఏకైక నాయకుడు ఆయనే. 5 సంవత్సరాలకు ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో, లోక్సభ జరుగుతుందో అదే విధంగా ఇది కూడా జరగాలని ఆలోచన చేసి ఆనాడు పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసి మహిళలకు 33% ఇవ్వాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఆనాడు రాజీవ్ గాంధీ. అంతేకాదు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తేవాలని ఆనాడు శాప్ పెట్రోల్ పెట్టి దేశ మొత్తంలో సెల్ ఫోన్, ఆనాడు టెలిఫోన్ చేస్తే సూర్యాపేటలో నింపేయకపోతే సూర్యాపేట ఇవాళ అందరి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. ఆడపడుచులు ఈనాడు సఫాయి చేసే లేడీ కూడా ఒక చేతిలో ఊపుతుంది, ఇంకో చేతిలో ఏమి అది పెట్టినా చూడు టిఫిన్ ఆడ తీరిపోవా ఇంకా 2 గల్లీలు ఉన్నాయి అంటున్నారా లేదా అంటే ఇది డెవలప్మెంట్ అంటారు. అదే విధంగా మహిళలకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేసిందండి. దేశంలో ఏ నాయకుడు చేయలే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత 4,500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒకటి ఆలోచన, నేను ఇంతకుముందు ఎస్టీలకే అన్యాయం జరుగుతున్నది కానీ వారికంటే ఎక్కువ బీసీలకు జరుగుతుంది. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, जितना हिस्सेदारी उतनी भागीदारी अनोड़े उड़ान बाबू नरेंद्र मोदी अपने आप को आप बोलते हैं ओबीसी, मैं 3 मरतबा मिला 56% वालों को न्याय करो, हमारे एक सेपरेट मिनिस्टर नहीं बनाए, क्रिमिनल हटाओ बोले नहीं आता है, कैश वाइज सेंसस करे. वही आज राहुल गांधी बोल रहा हम पावर में आएंगे तो बराबर 9th शेड्यूल में रखेगा. रेवंत रेड्डी जी आपको मुबारकबाद देते, इस देश में कोई मुख्यमंत्री नहीं करा. 150 करोड़ खर्चा करे, असेंबली में पास करे, कैबिनेट में पास करे, हर घर को फिरे, उसके ऊपर भी असेंबली में मदद करते हैं बाहर के. इसी वजह से हमारा काम नहीं हो रहा. मैं सलमान भाई से मेरी गुजारिश है, देश भर में पहला चीफ मिनिस्टर है रेवंत रेड्डी ये काम करा, इसका नतीजा कब होगा? हमारा राहुल गांधी जी, రాజీవ్ గాంధీ గారి దేశంలో పంచాయతీ వ్యవస్థను పెట్టినటువంటి ఏకైక నాయకుడు ఆయనే. దేశానికి గాంధీ కుటుంబానికి అపూర్వమైన సేవలు అందించిన నేత శ్రీ సల్మాన్ ఖుర్షిద్ గారిని నీటిపారుదల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. తన రాజకీయ జీవితమంతా క్రమశిక్షణ, నిబద్ధతతో గడిపిన సల్మాన్ ఖుర్షిద్ దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని ఉత్తమ్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రోగ్రాం నిర్వహించడానికి అనేక సందర్భాల్లో పోలీసులు పర్మిషన్ నిరాకరించేది. నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ అయింది, ఇక్కడ మీటింగ్ అయింది, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అయింది. కానీ ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా నిరంజన్ గారు వారి కమిటీ పోరాడి ధర్నా చేసి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది వచ్చినా ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసుకొని రాజీవ్ గాంధీ గారిని స్మరించుకొని ఈ ప్రోగ్రాం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నా. మరి ఈరోజు
అవార్డు గ్రహీత పెద్దలు సల్మాన్ ఖుర్షీద్ గారి గురించి ఓ 2 మాటలు నేను మీ ముందు ఉంచుతాను. సల్మాన్ ఖుర్షీద్ గారు నాకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం, మంచి స్నేహం కూడా ఉంది. వారు నేను ఇప్పుడు ఇద్దరు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు సభ్యులు, తరచుగా ఢిల్లీలో ఈ మీటింగ్స్లో కూడా కలుస్తుంటాం. సల్మాన్ ఖుర్షీద్ గారు వారి కుటుంబం బహుశా భారతదేశంలో రాజకీయ కుటుంబాల్లో ప్రముఖ కుటుంబాలు ఒకటని చెప్పడం ఇది నిస్సందేహం. వారి తాతగారు జాకీర్ హుసేన్ గారు భారతదేశానికి 3వ రాష్ట్రపతిగా మంచి పేరు తెచ్చారు. ఒకే పోర్ట్ఫోలియోకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా తండ్రి కొడుకులు ఉన్నది సల్మాన్ ఖుర్షీద్ గారు, వారి తండ్రి గారు. సో ఐ మెన్షనింగ్ దట్ ప్రాబ్లీ ఓన్లీ యూ అండ్ యువర్ ఫాదర్ హ్యావ్ బీన్ holding the same portfolio in the government of India. Both of you were external affairs ministers in different times. అదే విధంగా వారి తండ్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవుల్లో ఉన్నారు. వారి తండ్రి గారు గోవాకి, కర్ణాటకకి, మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే భారతీయ అఖండత ఐక్యత కోసం స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చార్మినార్ నుండి సద్భావన యాత్రకు శ్రీకారం చుట్టారని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సామాజిక సామరస్యం, మత సామరస్యానికి రాజీవ్ గాంధీ చేసిన కృషి ఎప్పటికీ మరవలేనిదని అన్నారు. ఆయన చూపిన మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, దేశ ఐక్యతకు ప్రతీకగా సద్భావన యాత్ర నిలిచిందని తెలిపారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు రాజీవ్ గాంధీ గారు ఈ దేశ అఖండత కొరకు, ఐక్యత కొరకు చార్మినార్ నుండి, చరిత్రాత్మక చార్మినార్ నుంచి సద్భావన యాత్ర ప్రారంభించిన రోజున నేను రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుడిగా ఉన్నాను. ఆనాడు యాత్రలో పాల్గొనే అవకాశం దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 35 ఏళ్లుగా ఈ సద్భావన కమెమరేషన్ డే నిర్వహిస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం గొప్ప వ్యక్తులకి ఈ అవార్డు ఇస్తా ఉన్నాం. ఇవాళ పెద్దలు సల్మాన్ ఖుర్షీద్ గారికి అవార్డు ఇస్తా ఉన్నాం. వారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. సల్మాన్ జీ, when we talk about loyalty to Gandhi family, we would take your name as the first one. गांधी जी की वफादारी की अगर बात करते तो सलमान जी सामने लाइन में रहते हैं. When we talk about honesty and clean politics, then also you are in the forefront, sir. Your career in Congress party ka మచ్చ లేకుండా నీతి నిజాయితీగా ఎన్నో పోర్ట్ఫోలియో అధిరోహించడమే కాకుండా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పనిచేస్తూ ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితమే కాకుండా కभी हम अगर बड़े वकील के बारे में अगर बात भी करते तो सलमान जी को याद करना ही पड़ता. तो ఇన్ని సులక్షణాలుండి ఇప్పటికి కూడా నిరాడంబరంగా, చాలా ఓపికతో, చాలా సౌమ్యంతో రాజకీయాలు నేర్పేటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. నిజంగా గొప్ప వ్యక్తికి వల్ల అవార్డు ఇచ్చుకుంటా ఉన్నాం. आपका पूरा పొలిటికల్ జిందగీ हम जैसे लोगों को तो ఒక ఉదాహరణే కాకుండా మార్గదర్శి. ఆయన జీవితం అంతా చూసుకుంటే కూడా మత్స, నిర్లక్ష్యము, తొందరపాటు ఏది లేకుండా స్వచ్ఛమైన రాజకీయాలు నడుపుతూ వచ్చినారు. ఇలా వారికి అవార్డు ఇచ్చుకోవడం అనేది చాలా శుభ పరిణామం. వారిని మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతం నుంచి రాజీవ్ గాంధీ గారు అయితే కలలు గని ఈ దేశం అఖండంగా ముందుకు పోయినారో అదే బాటలో ఇలా మన ప్రియతమ నాయకులు రాహుల్ 25 ఏళ్లుగా. ప్రస్తుతం కాంగ్రెస్ అరాచక పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రతి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి పోగొట్టుకున్నామన్న భావనలో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి ఆగిపోవడం, సంక్షేమ పథకాలు సగం దారిలోనే నిలిచిపోవడం ప్రజల్లో నిరాశను కలిగించిందని అన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం దుస్థితి పోవాలంటే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం అవసరమని సబితా పిలుపునిచ్చారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అందరినీ కడుపున పెట్టుకొని కాపాడుకున్నాడు. అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ, వర్గాలను చూసుకుంటూ, సంక్షేమాన్ని అమలు చేస్తూ, కన్న తండ్రిలాగా తండ్రి ఎట్లా బాధ్యత వహిస్తాడో తెలంగాణ రాష్ట్రం అంతా ఒక కుటుంబంలాగా భావించి ఆ విధంగా చూసుకున్న కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామే. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అనే ఆలోచనతో అందరు కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది, బీఆర్ఎస్ పార్టీ ఎంబడి పోదాము, కేటీఆర్ గారిని కలుద్దాము, లేకపోతే బీఆర్ఎస్ భవన్ వెళ్దామని అందరు కూడా వస్తున్న సందర్భంగా ఈరోజు శంషాబాద్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. మోహన్ రావు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, రేపు లోకల్ బాడీస్లో 1 సైడ్ వేస్తాం మేడం అని. 1 సైడ్ ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఎందుకంటే మీకు
మెట్రో ట్రైన్ మన దగ్గరికి రావాలంటే ఆడ బీఆర్ఎస్ జెండానే ఎగరాలి, అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సమాజం చాలా ఇబ్బందులు పడుతుంది. ఒక రైతన్నకు ఒక యూరియా బస్తా కావాలంటే ఏడుస్తూ ఉన్నారు. ఒక యంగ్స్టర్ కాలేజీలలో ఫీజు కట్టాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక ఏడుస్తూ ఉన్నారు. ఒక ఆడబిడ్డకు సంబంధించిన కష్టాలు మనం చూస్తూ ఉన్నాం. కిందికి వెళ్తే కేసీఆర్ గారు ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్ళు కూడా చక్కగా ఇయ్యలేని పరిస్థితులలో ఉన్నారు. రైతు పండిన పంటలు అమ్ముకోవడానికి పరిస్థితి లేదు. ఇప్పటికీ కేసీఆర్ గారు ఉంటే రైతుకు సంబంధించి పత్తి రైతులకు సంబంధించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి, కానీ ఇప్పటివరకు అవి దిక్కులేదు. ఏదైనా కూడా ప్రతి ఒక్క దగ్గర కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే రోడెంబడి ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో కేసీఆర్ దేవుడిని బోడగొట్టుకున్నామని మాట్లాడుతున్న సందర్భం వింటా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వచ్చిన వాళ్ళకి ఒకటే నా విజ్ఞప్తి, ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అందరిని కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ అందరి ధ్యేయం ఒకటే. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలంగాణ ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. రావణుడి సంహారం తర్వాత రాముడు అయోధ్యకు చేరుకున్న సందర్భంగా జరుపుకునే దీపావళి పండుగ చెడుపై మంచిని సాధించిన విజయానికి ప్రతీకగా అని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి కుటుంబానికి సుఖశాంతులు సమృద్ధి అందించాలని కోరుతున్నారు. ఈ సంవత్సరం దీపావళి ప్రత్యేకమైందని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో గృహ ఉపయోగాలు మరియు సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు. అధర్మంపై ధర్మం గెలిచిన రోజు, అసత్యంపై సత్యం గెలిచిన రోజు, రాముడు వనవాసం చేసి తిరిగి వచ్చిన రోజు, కృష్ణుడు అధర్మంపై విజయం సాధించిన రోజు దీపావళి మనందరం జరుపుకుంటున్నటువంటి పండుగ. మన జీవితాల్లో వెలుగు రావాలి, అంధకారం తొలగిపోవాలని చెప్పేసి కూడా ఈ దీపావళి ఒక పండుగ నాడు మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ ప్రజల్లో ఒక దీపావళి కానుగ్గా చిరునవ్వుతోని మనందరం కూడా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో జీఎస్టీ తగ్గించడం జరిగింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్గా మార్చినటువంటి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి దీపావళి సందర్భంగా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే నల్లబిల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన దీపావళి కానుకగా దీనిని అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ ఐటీ మ్యాప్లో నిలబెడుతుందని, రాష్ట్ర యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయని తెలిపారు. ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వదేశీ అని, ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పానికి అనుగుణంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రయత్నం చేసి ఇవాళ గూగుల్ హబ్ని మనకు తీసుకురావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తు నిర్దేశించబోతా ఉన్నది అని అందరూ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అతిపెద్ద 15,000 గిగావాట్ల లక్ష్యంతో ఇవాళ అక్కడ 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం. ఇవాళ ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతా ఉంది. ముఖ్యంగా భారతదేశంలోనే ఇంతవరకు ఎక్కడా లేని ఈ ఐటీ హబ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి అభినందనీయం, అమోఘనీయం. అందుకనే నిన్న కర్నూలు సభలో కూడా ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని పక్కకు పిలిచి అభినందించడం కూడా జరిగింది. ఇవాళ ఏదైతే మొట్టమొదటగా లోకేష్ గారు
గూగుల్ ప్రతినిధుల్ని విశాఖపట్నం తీసుకొచ్చి స్థల పరిశీలన చేసి తరువాత వారు అమెరికా వెళ్ళి వారితో చర్చించినప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఐటీ చట్టంలో ఉన్న కొన్ని మార్గదర్శకాల్లో మార్పులు కావాలని వారు కోరారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అందించారు. విజయవాడ బీసెంట్ రోడ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం పర్యటించారు. నగరంలోని చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులతో సరదాగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అభివృద్ధి అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం ప్రభుత్వం చిన్న వ్యాపారుల పట్ల ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్. మాకు